మన కళ లోపల ఏంటే ఫస్ట్ మనకు ఫ్యూచర్‌లో జరిగేవన్నీ మన జీవితంలో జరిగేవని తెలుస్తుంటాయి. ఎందుకు అంటే మనకు ఏదైనా ఈ భూప్రపంచంలో జరిగేదంతా గూడా ఫస్ట్ కలల ప్రపంచంలో అంటే ఆస్ట్రల్ వరల్డ్‌లో జరిగిన తర్వాత ఇక్కడ జరుగుతుంటుంది. కాబట్టి ఆహ్, కనీసం ఒక 72 అవర్స్ ముందు గాని, లేకపోతే కొంతమందికి 6 మంత్స్ ముందు నుంచే తెలుస్తుంటుంది. అలాంటి ఎన్నెన్నో ఫ్యూచర్ అంతా తెలుస్తూ ఉంటుందన్నమాట మనకి. ఈజీగా తెలుస్తుంటుంది. తెలిసినప్పుడు ఏంటంటే, మనం ఏం చేయాలంటే మనము ఆ తెలిసిన వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు తెలిసిన ఫ్యూచర్‌ని ఆహ్, మనం అంటే భయపడకుండా దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఏంటే ఆ పాజిటివ్ తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు ఆ ఫ్యూచర్‌ని. ఆ కేపబిలిటీస్ మన లోపల ఉంటాయి. కానీ ఆటోమేటిక్‌గా ఆ కేపబిలిటీస్ డెవలప్ అవుతుంది. మీ సాధన సరిగ్గా ఉంటే ఆ కేపబిలిటీస్ డెవలప్ అవుతుంటాయి. తర్వాత తర్వాత మన మన ఫ్యూచరే కాకుండా మన చుట్టుపక్కల మన ఫ్యామిలీ మెంబర్స్, మనకెవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరి ఫ్యూచర్స్ కూడా చూడడం జరుగుతుంది. కొత్తలో మీరు చూడడం స్టార్ట్ చేసిన వెంటనే ఎళ్లి అది తబ్బిబ్బిపోయి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కంగారు పడకండి. ముఖ్యంగా నెగెటివ్‌గా ఏమైనా చూసినా కానీ వెంటనే కంగారు పడిపోయి చెప్పేసారనుకోండి, నెగటివిటీ ఎవరితో షేర్ చేయకండి. పాజిటివ్‌గా ఉంటే షేర్ చేస్తే ఓకే. పర్లేదు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు గానీ, నెగటివిటీగా ఉన్నవి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటే నా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకళ్ళు కనిపిచ్చారు. వాళ్ళు వాళ్ళకి టైం అయిపోయింది. వాళ్ళు బాడీ వెకేట్ చేస్తే అర్థమైంది. కళ్ళ లోపల నాకు కొన్ని ప్యాటర్న్స్ ఆల్రెడీ తెలుసనమాట. మా మమ్మీ చనిపోయే ముందు కూడా ఆ ప్యాటర్న్స్ వచ్చాయి. సో, అలానే మాకు తెలిసిన వాళ్ళు కూడా అలాంటి ప్యాటర్న్స్‌లో కల వచ్చేసరికి ఓకే. తర్వాత ఈ పాయింట్ మరి ఏం చేద్దాము? ఏం చెప్పడానికి లేదక్కడ. ఏవండీ మీరు పోయే టైం వచ్చిందని ఎలా చెప్తాం? సరే అనేసి ఒకసారి అయినాకని ఆలోచించి ఓకే. ఒకసారి కాల్ చేసాం. కాల్ చేసిన తర్వాత అడిగానన్నమాట. అంటే ఒక క్వెషన్ అడుగుతాను. ఏంటి అంటే ఈ క్వెషను మీరు ఎన్‌లైటెండ్ అయ్యారా? అవ్వలేదా? ఎన్‌లైటన్‌మెంట్‌కి ఎంత దగ్గర ఉన్నారని ఒక పరీక్ష చేసిన క్వెషన్ అడగమంటారా? అంటే అడగమ్మా అన్నానన్నమాట. అంటే క్వెషన్ ఏంటంటే మీరు సడెన్‌గా ఒక రోజు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 నెలల్లో మీకు మృత్యు ఉంది అని మీకు తెలిస్తే ఏం చేస్తారు? ఎలా ఫీల్ అవుతారు మీరు అన్నమాట. మంచిగా ఆలోచించి చెప్పండి. అంటే లేదమ్మా పర్వాలేదు ఏం పర్వాలేదు హ్యాపీగానే నేను డీల్ చేస్తాను అన్నా. అయితే ఇప్పుడు ఇంకో క్వెషన్ ఇంకా టఫ్‌ది. ఇప్పుడు మృత్యువు 6 నెలలు కాదు. ఇప్పుడు ఈ క్షణంలోనే వస్తే ఏం చేస్తారో ఎలా తీసుకుంటారు మీరు? మీరు హ్యాపీగా తీసుకుంటారా? లేకపోతే అరే! ఆ పనులున్నాయి, ఈ పనులున్నాయి చేయలేకపోతున్న బాధతో మీరెళ్ళిపోతారా అన్నమాట. అంటే వెంటనే తను ఆలోచించి లేదమ్మా అదేంటి ఏ ఏ టైంలో వచ్చినా గాని నేను నా పనులు హ్యాపీగానే యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పానన్నమాట. వెరీ గుడ్ అండి. మీకింకా ఎన్‌లైటన్‌మెంట్ చాలా ఫాస్ట్‌గా దగ్గరకొచ్చేసింది. వెరీ గుడ్ అని చెప్పాను. అంటే ఎప్పుడైతే ఆ క్వెషన్ అడిగానో వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళ లోపల వాళ్ళ సోల్‌కి కూడా తెలుసు కదా! ఎప్పుడైతే ఆ క్లారిటీ రాగానే వెంటనే ఏంటంటే, ఆ రోజు నుంచి వాళ్ళ సాధన అంతా గూడా ఎప్పుడెప్పటి నుంచో పోస్ట్‌పోన్ చేసుకున్న తను ఎప్పటి నుంచి పోస్ట్‌పోన్ చేస్తున్న 40 సంవత్సరాల నుంచి పోస్ట్‌పోన్ చేస్తున్నాం. తను పెద్దావిడ రిటైర్ అయ్యారు. తను జాబ్ చేస్తూ సాధన చేయడానికి టైం లేదు. జాబ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు వేరే కంట్రీలో ఉన్నా అని చెప్పి మా అమెరికాలో వచ్చి మా పిల్లల్ని చూసుకోండి అని పిలిచారన్నమాట వాళ్ళు. పిలిస్తే సరే వాళ్ళ పిల్లల్ని చూసుకొని సరిపోయింది. అమెరికాకెళ్ళొస్తుండేది. తర్వాత తర్వాత ఏం చేస్తారు వాళ్ళ పాప ఇటొచ్చేసారు. ఇటొచ్చేసి అమ్మ నేను అమెరికాలో ఇక్కడే ఉంటాను. నువ్వు ఒక 5, 6 సంవత్సరాలు చూసుకో. పిల్లలు పెద్దవాళ్ళవుతారు. ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చూసుకో. తర్వాత ఇంక అవసరం లేదు అంటే, సరే అని వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని పనులు చేసుకుంటుంది. రోజుకి అప్పుడప్పుడు హాఫ్ అన్ అవర్, 1 అవర్ ధ్యానం చేస్తున్నారు. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ధ్యానం చేయాలి అని అనుకుంటున్నామట. ప్రభోద్ ఎప్పుడైనా చూడు ఒక 10 డేస్, 20 డేస్ ఏమన్నా ఒక మంచి సాధన చేయడానికి ఒక అట్మాస్ఫియర్ అనేది ఎక్కడుంటే చెప్పు అంటే, సరే అని నేను కనుక్కొని చెప్పాను. చెప్తే లేదమ్మా ఇప్పుడు కాదు ఒక 5, 6 ఇయర్స్ గాని, ఒక 10 ఇయర్స్ తర్వాత మా పెద్ద పాప చెప్పేసింది క్లియర్‌గా. అప్పటి వరకు నేను ఇంకా ఎటువంటి సాధన చేయలేను. ఇంట్లో ఉన్నప్పుడు రోజు హాఫ్ అన్ అవర్ చేసుకుంటున్నాను సరిపోతుంది నాకు అని చెప్పారు. ఓకే. సరే మీ ఇష్టం ఎలా అంటే అలా అనేసి తర్వాత వెంటనే ఈ క్వెషన్ అడిగిన వెంటనే తనకు క్లారిటీ వచ్చేసి ఆటోమేటిక్ తెలుసో తెలవకో అప్పటి నుంచి తను ఆటోమేటిక్ ఇంట్లోంచి టైం తీసుకొని ఇంట్లో వాళ్ళతో మాట్లాడి తన సాధనకి టైం తీసుకొని ఒక 1 మంత్ కంప్లీట్‌గా సాధన చేసుకోవడము. తర్వాత మన ప్రతిసారిని కలిసి చాలా చాలా ఎన్నెన్నో ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ గూడా తను వెంటనే ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయాయన్నమాట. అలా మనం చక్కగా ఆలోచించి ప్లానింగ్‌తో చాలా పాజిటివ్‌గానే చెప్పాలన్నమాట. ఓకే. వేరే వాళ్ళకి ఎక్కడ నెగెటివ్ విషయం ఏది గూడా చెప్పొద్దు.